అండ్ మోర్ ఓవర్ 20 years తో పాటు బెయిల్ రావడానికి కూడా 6 months, 1 year, 2 years అంటిల్ ది ట్రయల్ కంప్లీట్ అయ్యే వరకు కూడా జైల్లోనే ఉంటున్నారు చాలా మంది. దీంట్లో యూ హ్యావ్ ఏ గుడ్ గ్రౌండ్స్ టు గెట్ బెయిల్. సో ఈరోజు ఆ గ్రౌండ్స్ ఏంటి, ఈ క్వాంటిటీస్ ఆఫ్ ది NDPS యాక్ట్ ఏంటి, ఏ క్వాంటిటీకి ఎంత పనిష్మెంట్ ఉంటుంది, ఏ క్వాంటిటీతో దొరికితే బెయిల్ ఎప్పుడు వస్తుంది అనే విషయాల మీద మీకు క్లియర్గా చెప్పడానికి వీ హ్యావ్ డన్ దీస్ ఎఫర్ట్స్. అండ్ NDPS యాక్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్గా అందరూ యూజ్ చేసేది ఇన్ అవర్ తెలుగు స్టేట్స్ గాంజా కాబట్టి లెట్ ఇస్ కన్క్లూడ్ విత్ గాంజా. లెట్ ఇస్ మేక్ అన్ ఎగ్జాంపుల్, లెట్ ఇస్ మేక్ అన్ ఇలిస్ట్రేషన్ విత్ గాంజా. అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఎవరికన్నా ఒక ప్రాపర్టీ ఆ గంజా అమ్మిన డబ్బులతో కనుక పర్చేస్ చేస్తే అతని ప్రాపర్టీని కూడా సీజ్ చేస్తారని దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ ఎగ్జాంపుల్. దెర్ ఇస్ ఎ కేస్ లా మొహమ్మద్ ఫజీవుద్దీన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో అతను ఆ గాంజా అమ్మిన, ఆ కాంట్రాబ్యాండ్ అమ్మిన ఎర్నింగ్స్ తో ఒక ప్రాపర్టీ పర్చేస్ చేస్తాడు. ఆ ప్రాపర్టీని కూడా కోర్టు కన్ఫిస్కేట్